హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ వ్లాగ్స్. సో ఇవాళనైతే నేను మీకు అలోవెరా ఐస్ క్యూబ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపెట్టబోతున్నాను. ఇది చాలా ఎఫెక్టివ్గా ఉండబోతుంది. సో ఫస్ట్ అయితే మనం అలోవెరాని బాగా కట్ చేసి సైడ్స్ కూడా కట్ చేసి 2 పీసెస్ లాగా కట్ చేసుకొని ఎల్లో లిక్విడ్ అంతా పోయే వరకు వాటర్లో నానేసి ఉంచాలి. అంతలోపు మనం పచ్చి కొబ్బరి కోకోనట్ తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసి మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకొని కోకోనట్ మిల్క్ని అయితే తీసేసుకోవాలన్నమాట. సో దీనివల్ల చాలానే బెనిఫిట్స్ ఉన్నాయి. ఐస్ క్యూబ్స్ పెట్టుకోవడం వల్ల మన డార్క్ సర్కిల్స్ని లైటన్ చేస్తుంది, సన్ బర్న్ని సూట్ చేస్తుంది, అండ్ యాక్ని ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళని స్కిన్ని కామ్ చేస్తుంది, పఫీనెస్ని రెడ్యూస్ చేస్తుంది, అండ్ మెనీ మోర్. సో ఈ మిల్క్ అయితే రెడీ అయిపోయింది కదా. సో అలోవెరాని కూడా మనం బాగా మిక్సీ పట్టేసుకోవాలి క్లీన్ చేసిన తర్వాత. సో ఇది చాలా ఈజీగా ఉండబోతుంది, సింపుల్గా ఉండబోతుంది, పెద్ద ప్రాసెస్ ఏం కాదు. సో కొంచెంగా ట్రై చేస్తున్నాను నేనైతే. సో ఈ అలోవెరా మిక్స్చర్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత గులాబ్రీ జెల్ 2 to 3 టేబుల్ స్పూన్ అండ్ 4 to 5 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీది ఆయిలీ స్కిన్ అయితే కోకోనట్ మిల్క్ని 1 టేబుల్ స్పూన్ వేసుకొని తగ్గించి వేసుకోవాలి. సో అంతే, పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఈ మిక్స్చర్ని, ఈ లిక్విడ్ని మనం ఐస్ క్యూబ్ ట్రేలో షిఫ్ట్ చేసుకోవాలి. కొంచెంగా ట్రై చేశానని చెప్పాను కదా. సో ఫస్ట్ టైం మీరు కూడా కొంచెంగా ట్రై చేసుకోండి. నచ్చితే మీరు ఆబ్వియస్గా నచ్చుతుంది, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్ సెట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. అంతే. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ సెట్ అయిన తర్వాత వన్ ఐస్ క్యూబ్ తీసుకొని డైలీ ఎర్లీ మార్నింగ్ మీ ఫ్రెష్ ఫేస్ మీద 1 ఐస్ క్యూబ్ రబ్ చేసుకోండి. చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.